హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మళ్ళీ ప్రచారం చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగానా లేకపోతే మరో రకమైన బాధ్యతలో ఆమె తీసుకుంటారు లేదా ఎన్నికల్లో పోటీ చేస్తారు లాంటి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా వైపు నుంచో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాబోతున్నారు అని. అట్ ద సేమ్ టైం వైఎస్ షర్మిలకు తోడుగా వివేకానందరెడ్డి గారి కూతురు వైఎస్ సునీతమ్మ ప్రచారానికి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఈరోజు ఉదయం వైఎస్ సునీతారెడ్డి వైఎస్ షర్మిల గారితో సమావేశమయ్యారు. సో ఈ పరిణామాలతో పాటు జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించి క్రాక్స్ వస్తున్నాయి. ఆ పొత్తుపైన రకరకాల అనుమానాలను సెక్షన్ ఆఫ్ మీడియా వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ గారు అటువంటి వస్తున్న విశ్లేషణలకు అటువంటి విమర్శలకు బలం చేకూరుస్తూ కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు అంటే వార్తలు వస్తున్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తారు, ఏం అంశాలు చర్చిస్తారు, భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలోకి వస్తుందా లేదా జనసేన టీడీపీ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తుందా, ఇటువంటి రకరకాల అంబిగ్విటీ ఉంది. వీటిపైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ముందుగా ఏంటి ఇక్కడ ప్రకాశం జిల్లాలో మీరు నేను కలిసిన వీడియో ఒకటి ఫస్ట్ నిన్న బాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలకు, రోజువారీ కూలీ తీసుకునే కొంతమంది కార్యకర్తలకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. దాని మీద మీరు ఏంటో చెప్తే డిబేట్లోకి వెళ్దాం. అవును, నేను ప్రకాశం నెల్లూరు జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టులు తిరుక్కుని నేను వచ్చాను. ఆ గంగాలమ్మ జాతరలు అవుతున్నాయి. వద్దంటే అక్కడ రికార్డింగ్ డ్యాన్సులను ఎవరి ప్రజా కార్యక్రమాలు వాళ్ళు రచించుకున్నారు. నేనంతా కలిగి తిరిగాను. నేను అగ్రిగేట్ను ఒక నియోజకవర్గంకి వెళ్ళను, దాని అనాలిసిస్లు తీసుకుని రావడం, వాటిని బట్టి నేను నా విశ్లేషణలు ఉంటాయి. అందుకని నేను గుడ్డ చేల్లో పడినట్టు ఆ భౌగోళిక ఛానల్లో రాసిన న్యూస్లను ఆ పేపర్లు చదివి నేను చచ్చినా విశ్లేషించింది. గ్రౌండ్ రిపోర్ట్ ఏం ఏడిసిందో దాన్ని బట్టి నేను గ్రౌండ్కి సంబంధించిన దాంట్లో ఈడికి ప్లస్ ఉందో అడిగి మైనస్ ఉందో నేను ఖచ్చితంగా చెప్తాను. సో దాంట్లో ఏముంది, మిమ్మల్ని కూడా కలిసాను కదా అక్కడ. ఏమి ఇప్పుడు మీరు నేను కలిసి వెళ్ళిపోయి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పార్టిసిపేట్ చేసామనేది పోర్ట్రేట్ అవుతుంది. పక్కనే కదా తెలుగుదేశం వాళ్ళు కూడా రికార్డింగ్ డ్యాన్స్ మీటింగ్ ఒకటి అయింది. నేను దాంట్లో కూడా ఉన్నాను, ఆ ప్రవచనాలు కూడా విన్నాను. ఏం చేయాలి, నేను రెండు తిరిగి వచ్చానండి. అక్కడ ఆ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు మీద ముసుగు కప్పుకునే పోలే కదా. నేను ముసుగు కప్పుకుని ఎంతమందికి సెల్ఫీలు దిగాను అక్కడ కనుక్కోవాలంటే. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పగలను. నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మార్పు అన్న దగ్గర నాకు వీకెండ్ కోతవేడి దూరంలో ఉంది. అది నాగార్జున దాటిన తర్వాత ఇంకో 100 కిలోమీటర్ల లోపల ఉంది. అది నాకు యాక్సెసిబిలిటీ ఉంది అనుకున్నాను. ఎందుకంటే నాకు ఈ మండే స్కెడ్యూల్ నాకు తెలుసు. అయితే నేను ఖచ్చితంగా 2 ప్లాన్ చేసుకుని వెళ్ళాను. నాకు మెయిన్ వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ నేను ఐ వాంట్ టు టెల్ పీపుల్ అరౌండ్. నా మీద ఎవడో ట్రోలింగ్ చేసాడు, నన్ను తిట్టాడు, వీటి మీద నేను సైడీలు చెప్పుకోను. వాళ్ళ కుటుంబాల మీద పడి ఏడిసే భౌగోళిక ఛానల్ కాదని అది. నేను ఫస్ట్ టైం సార్ ఇవాళ ఒక మీడియా త్రూగా నేను భగవంతుని వేడుకుంటున్నాను, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ కావాలి ప్లీజ్. ఎందుకంటే నేను మార్కాపురం ఎమ్మెల్యే గారితో మాట్లాడితే నేను చెల్లించిపోయింది సార్, నిజంగా చెప్తున్నా. భగవంతుని అయితే నేను 2 కాళ్ళు దండం పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నా సాష్టాంగ దండంతో, ఒక్కసారి తుఫాన్ ఇవ్వమని. ఆయన నాకు చాలా మంచి విషయం చెప్పాడు. 57 టీఎంసీలు వాటర్ డెన్సిటీ ఉన్న దగ్గర అండి డెడ్ స్టోరేజ్ ఎప్పుడు 10 టీఎంసీస్ ఉంటాయి. ఇది ప్రజలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నేను అక్కడ ఈవెన్ ఆ మీటింగ్లో యొక్క సారాంశం కూడా నేను వెలుగొండ ఇస్ అ ప్రైమరీ థింగ్. దగ్గర 4,47,000 కోట్ల 4,47,000 ఎకరాలకి ఎక్స్క్లూజివ్ వెలుగొండ మనం డీటెయిల్ తర్వాత మాట్లాడదు. ఈ రోజు నేను వెళ్ళింది చెప్పాలి కదా. వాట్ ఇస్ ద ప్రైమరీ మోటివ్? నేను మిమ్మల్ని కలిసిందే అక్కడ ఎవడో ఫోటోలు తీసిన దానికి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పట్లేదు. మనం ఇప్పుడు ఇది కూడా తీసి ఫోటోల్లో ట్రోలింగ్ చేసుకోమని చావమన్నాడు. నేను అక్కడికి వెళ్ళడం వాస్తవం, మిమ్మల్ని నేను అక్కడ కలవడం వాస్తవం, నేను ఆ రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమంలో ఆ ప్రజాప్రతినిధుల యొక్క ఘోష వినడం కూడా వాస్తవం. రికార్డింగ్ డ్యాన్సులు కాదు, తెలుగుదేశం వల్ల ఆడపిల్ల జాతర అండి గ్రామాల్లో. నిజంగా చెప్తున్నాను, అవి ఖచ్చితంగా జరిగేవి. అవి ఆ గ్రామాల్లో ఆ గ్రామ వాతావరణంలో జరిగేవి ఏముంది, అవన్నీ సర్వసాధారణం. నేను ఎప్పుడు ఆ విలేజ్ వాతావరణం చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశాను కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆ సుంకలేశ్వర దగ్గర నేను అర్ధరాత్రి కూడా వెళ్తే అక్కడ కోఇన్సిడెన్స్, రోడ్డు లేని దగ్గర రోడ్డు ఎందుకు వేయట్లేదు, ప్రభుత్వం తరఫున రోడ్డు ఎందుకు వేయలేదు, ప్రతి ఒక్కరు ఈ గతకాల రోడ్లు ఇవన్నీ చెప్తున్నారు కదా. ఏమో నేను తిరిగిన రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ సుంకేశ్వర
కిందకి వెళ్ళిన దగ్గర ఆ జాతరకి వెళ్ళిన దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా రోడ్ చాలా డ్యామేజ్ అయింది. నేను ప్రభుత్వ అధికారులు నెక్స్ట్ డే నేను మార్కాపురం చైర్మన్ గారితో కూడా నేను మాట్లాడాను. సార్ అది యాక్చువల్గా అది వాళ్ళకి పునరావాస కార్యక్రమం కల్పించే కార్యక్రమంలో అక్కడ ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికన్నా వీఆర్ రిహాబిలిటేషన్ సెంటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అండ్ మోర్ ఇన్ టు దిస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ మీకు ఆ గ్రామం ఖాళీ అయిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు తుఫాన్ కనుక నిజంగా వస్తే ఈ 10 TMCs అండి 20 లక్షల పైచీలక ప్రజలకి నెల్లూరు ప్రకాశం జిల్లాలకి తాగునీరుకి ఎద్దడి అన్నది ఉండదు. అండ్ డౌన్ ద లైన్ వాళ్ళు ఒక ఫిల్టర్ ఇరిగేషన్ దాంట్లో లిఫ్ట్ ఇరిగేషన్తో అంటే ఐ మీన్ వాటర్ని లిఫ్ట్ చేసే కార్యక్రమంలో ఆన్ అగ్రిగేట్ 600 కోట్లు ఓన్లీ ప్రకాశం జిల్లాకి 3 జోన్స్ క్రియేట్ చేశారు. అలా నెల్లూరుకి కూడా జరగబోతోంది. సో డౌన్ ద లైన్ ఇవాళ మనకేంటంటే ఆ ప్రాజెక్ట్ కంపెనీ వాటర్ విషయం లేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క అవుట్కమ్ వీ కెనాట్ జస్టిఫై నౌ. 10 TMCలు అక్కడ ఉంటే 2 సంవత్సరాల పాటు మొత్తం 3-4 అదే సార్, ఎందుకంటే డెడ్ స్టోరేజ్ ఎప్పుడు క్లియర్ అవ్వదు. డెడ్ స్టోరేజ్ కనుక 10 TMCs ఉంటే ఆ 20 లక్షల పైచీలకు జనాభాకి బొక్క నీళ్ళు ఖచ్చితంగా దొరుకుతాయి సార్. దిస్ ద రేరెస్ట్. అంతా ఉప్పు నీరు ఉంటుంది కదా ఏరియా, అది కొంచెం క్లోరిన్ మనం ఇక్కడ నల్గొండ టైప్లోనే ఫ్లోరిన్ బాధితుల టైప్లోనే ఉంటుంది. బట్ మార్కాపురం అలాంటి పరిస్థితుల ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది, ఇంక్లూడింగ్ ప్రకాశంలో కూడా. దానికి ప్రభుత్వపరమైన చర్యలు ఎవరో ఏ విధంగా తీసుకుంటున్నారు వీటి మీద నేను చాలా మంది పెద్దవాళ్ళని వాళ్ళు మాట్లాడితే నేను నిజంగా చెల్లించిపోయింది సార్. ఈ రోజుకి కూడా 70 సంవత్సరాల స్వాతంత్రంలో బొక్క నీళ్ళ కోసం వాళ్ళు అంతలా పరితాపించాలా అన్నది నేనైతే నిజంగా నాకు చాలా తీవ్ర ప్రభావం. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వైఫల్యం కాదా సార్? ఒకటే చెప్తాను, 5 ఏళ్లలో మంచినీళ్ళు కూడా అక్కడ లేకుండా చేయడం అనేది 70 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 1956లో ఏర్పడిన రాష్ట్రం సార్. అంటే సార్ 5 సంవత్సరాలు నేను ఒక మాట చెప్తాను సార్. నరుడు ఏడిస్తే నరఘోషకి రాళ్లే కరిగిపోతాయి. మహానుభావుడు రామారావు గారు ఈ తెలుగు జాతి కోసం 6 కోట్ల ఆంధ్రులని మన ప్రైడ్ని కాపాడిన దగ్గర ఈ దిక్కుమాల ఛానల్లో ఈ భౌగోళికాలకి జర్నలిజం విలువలు తెలియని దౌర్భాగ్యులు యువతలు ఈ అపోజిషన్ పార్టీలు ఎలా ఏడుస్తున్నాయి అంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నాయి. ద ప్రాసెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి ఏడుస్తున్నారు. అంచేత మీకు ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయినా సరే ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక అవుట్కమ్ రానప్పుడు అవి అవహేళనకే గురవుతున్నాయి. అంతేకాని ఆ శాశ్వత ప్రయోజనం కల్పించే ఒక బృహత్తర కార్యక్రమానికి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు సరే ఇవాళ నేను మార్కాపురంలో స్టే చేశాను సార్. మీకు మళ్ళీ చెప్తున్నాను, యూ కాంట్ బిలీవ్ ఇట్. అక్కడ నేను రెంట్లు ఎంక్వైరీ చేస్తే నాట్ లెస్ దెన్ 20,000 పైచీలకు ఉంది. దట్స్ బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్. నేను ఇది ఎందుకు చెప్తానంటే సార్, ఇవి నిజమైన విషయాలు. పైపచ్చు ద వే దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అన్నది మార్కాపురంలో ఈ జగనన్న కాలనీలు. సే ఫర్ ఇన్స్టెంట్ తూర్పు పడమని అనుకుందాం, పడమర దిక్కంతా మార్కాపురం ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఇక పశ్చిమ దిక్కున ఆయన ఇచ్చిన విలేజ్ కాలనీలు ఏవైనా సరే దాంట్లోంచి వచ్చే సక్సెస్ 70,000 ఎకరాల పైచీలకు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి సార్. 70,000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. తొనకొండ దగ్గర ఎక్కడ ఉంది, రాజధాని అక్కడే ఉండాలని అప్పుడు సరే ఓకే గత ప్రపోజల్. బట్ అవుట్కమ్ వాట్ సార్ట్ ఆఫ్ డెలివరింగ్ అంచేత నాకు మిమ్మల్ని నేను కలిసింది వాస్తవం, కానీ దాన్ని రోలింగ్ చేసుకుంటారంటే వాళ్ళ కర్మ. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, వెనుకబాటుతనం జిల్లాలకి మనకి ఇస్తున్న ప్రాతినిధ్యానికి ఇవాళ వెనుకబాటుతనం కన్నా నీటి ఎద్దడికి వాళ్ళు తీవ్రంగా పరితపిస్తుంది. దానికి ఎవరిని బాధ్యం చేయాలని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ డెరైవింగ్ అన్ అవుట్కమ్. ఈ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ సక్సెస్, నెల్లూరు ప్రకాశం జిల్లాల పరిరక్షణ, ఆనాడు మహానుభావుడు రామారావు కూడా తెలుగు గంగ ప్రాజెక్టులో ఒక నీళ్ళు ఇద్దామని తాపత్రమే కదా సార్ తెలుగు గంగ. అది నిజానికి వాటర్ ఉంటే మీరు అన్నట్టుగా తుఫాన్ కృష్ణానదికి ఎప్పుడు మనకు నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు వస్తుంటాయి. ఇప్పుడు ఈసారి లేదు కృష్ణా. మన దురదృష్టం సార్, ఎందుకంటే మనకి గోదావరి బెల్ట్ అన్నది జస్టిఫై చేస్తుంటాయి ఆ పాకెట్స్ అని, ఎందుకంటే కొన్ని నదుల సంధానంతో. ఈ కృష్ణా నదికి వచ్చేసరికల్లా మనకి ఆల్రెడీ వాటి పేర్లేవో అని ఉండేవండి సార్. ఎగువ రాష్ట్రాల్లో తమిళనాడు కృష్ణా జిల్లా కృష్ణా వాటర్ల కోసం తమిళనాడు కర్ణాటక కొట్టుకుస్తుంది, దాంట్లో మనం వాళ్ళు యాడ్ అయ్యాం. మనకి తోడు ఇప్పుడు తెలంగాణ యాడ్ అయింది. సో ఈ పరిస్థితుల్లో దాని మీద ఉన్న తీవ్ర ఎద్దండి ఎలాగోలా. అందుకే నేను భగవంతుడిని వేడుకునే పరిస్థితి చెప్తున్నాను. తుఫాను రావాలి దేవుడు అని అన్నాడు, తుఫాను కావాలి దేవుడు అని అడగాలి సార్. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఈ తుఫాను యొక్క సారాంశం మీకు చెప్తా సార్. డెడ్ స్టోరేజ్ లో 10 TMCs కనుక స్టోర్ అయ్యి ఉంటే డౌన్ ద లైన్ 2-3 సంవత్సరాలు మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు డ్రింకింగ్ వాటర్ కోసం. రెండు అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఇక్కడ మనకు తెలంగాణలో చూడండి మిషన్ భగీరథ కాకతీయలాగా అలాంటి బృహత్తర కార్యక్రమంకి తెరలేపారు అనుకోండి. రాబోయే రోజుల్లో పూడికలు తీయడం, చెరువులు నింపుకునే కార్యక్రమం, గ్రౌండ్ వాటర్ ఎంత పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయితే సరిపోతుంది. ఓకే, మనం వెనక్కి వద్దాం మళ్ళీ ఒకసారి. స్టేట్ పాలిటిక్స్లో షర్మిల గారు సునీతమ్మ గారు కలవడం, ఆ మీటింగు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, కంటెస్ట్ చేస్తారు, ఇటువంటి వార్తలపై మీ కామెంట్ ఏంటి?
జోగి జోగి రాసుకుంటే బుగ్గి రాలిందని ఒక సామెత ఉంటుంది. ఇద్దరు ఆడజోగిలు ఇద్దరు కలిసి ఏం సాధిస్తారు? వాళ్ళ నాన్నగారే కాంగ్రెస్ పార్టీ పట్ల దిక్కుదేమం లేదు వివేకం సార్కే. ఈలాంటి నుంచి ఏడ పట్టుకొని వస్తారు సార్ ఈ పంచాయతీలన్నీ. సార్ మొన్నటి దాకా దుయ్యి పెట్టిన కాంగ్రెస్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ధర్మం అని తట్టపుట్ట సర్దుకొని ఆంధ్రప్రదేశ్కి పోయింది ఆమె. అమ్మకి నిజంగా చెప్పాలంటే ఇండివిజువల్ ఐడెంటిటీ క్రైసిస్. అండ్ విజయమ్మ గారి లాంటి వాళ్ళకి ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆ సునీతమ్మ గారి వాళ్ళ అమ్మగారికిను తెలుసో తెలియక ఉన్న బంగారు తెల్లలు ఇద్దరికి ఇల్లరక పనులు చేశారు. ఈ గుదిబండలు మోయలేక సస్తాను రోజు. అదే ఐడెంటిటీ క్రైసిస్. ఇక్కడ ఏమవుతుందంటే కంపారిజన్లో ఈ ఏంటి మన అట్లీస్ట్ మన ఎవరో కేపాలను తీసుకోండి, మత ప్రభావితం కూడా గత అట్లీస్ట్ ఎంతైనా బోయింగ్లు గీయింగ్లు అలాంటి స్వతంత్ర ప్రతిపత్తి 50 మంది 100 మంది 4,000 మందికి 5,000 మందికి వితంతువులకు పోషిస్తున్నాం ఇలాంటివన్నీ చెప్పి మనోడు ఏంటి ఈ ప్రవచనాలు సారాంశం ఇదేంటో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు. అంత లైట్గా ఎట్లా తీసేస్తారు సార్? వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు బ్లడ్, రాజశేఖర రెడ్డి గారు సార్ కూతురు, ఆమె తప్ప ఐడెంటిటీ చెప్పండి. చాలా 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 వ్యాలిడ్ ఎలిగేషన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్. ముందు ఎలిగేషన్ దాకా వెళ్ళి ముందు ఈ తెగరోళ్ళు తిరణాలు తీసుకెళ్ళిన బ్యాచ్లు ఉన్నారు కదా, ఈ బోగడి రాతలు కలిగి చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్లరక పళ్ళతో వచ్చిన ఉపద్రవం అనేటి ఒకటికి ఆస్తులు గోల, ఇంకోటికి గనులు గోల. నేను గతంలో చెప్పా ఈ గనులు గోల ఏంటంటే ఈ తిరుపతి దగ్గర ఈ మైకా గనులు ఉన్నాయి సార్, అవి లీజులు అయిపోయాయి. కానీ లీజ్ పీరియడ్లో తవ్వుకున్న దానికి కూడా లీజ్ కంటిన్యూ అవుతుంది. అవి దాని మీద పడ్డాడు ఫస్ట్. ఇక్కడ కొండలరావు కూడా ఉన్నాడు చూడండి, ఇది చేసిన దాచికలకి పులివెందులో ఆ పరిసర ప్రాంతాల కడపలో అందరూ మొత్తుకుంటారు మా ఇది చేసిన దౌర్భాగ్యాలకి దాని నుంచి విముక్తి అమ్మ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఆలోచిద్దు అని. ఇలా వాళ్ళు పట్టుకునండి ఆ అమ్మాయి రాజకీయాలు చేస్తుంది. సరే ఎంత కాదన్నా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఎంత కాదన్నా వివేకం సార్ గారు అమ్మాయి. వీళ్ళకి ఎంతసేపు కుటుంబం టెరిటరీలోనే రాజకీయాలు చేస్తారా లేకపోతే రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలు చేయాలి? మాట్లాడుతున్నారు రాష్ట్రానికి సంబంధించి. మాకు తెలని విషయం ఈ విభజన హామీలు అన్న విషయంలో విభజన హామీల మీద కాంగ్రెస్ ఈ రోజు దాకా ఎంఫసైజ్ చేసిన ఉదంతం ఒకటి కాంగ్రెస్ పరంగా చెప్పమనండి. ఎందుకు చేయలేదు సార్? ఏం చేయలేదు కాంగ్రెస్? ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టేక్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్లలో? ఇటు ప్రత్యేకత ఇస్తామన్నా ఆంధ్రప్రదేశ్లో ఏముంది వాళ్ళకి ఏం చేయడానికి? ఏముందని మరి రాష్ట్రం విభజించారు. ఈ అమ్మాయి ఏముందని ఆ పార్టీకి పోయింది. మాట చెప్తాను రివైవ్ చేయడానికి రాష్ట్రాన్ని విభజించిందనే కోపంతో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే పరిస్థితి అక్కడ వచ్చినప్పుడు కాంగ్రెస్ కాదు తెలుగుదేశం అని నమ్మారు ఒకసారి, కాంగ్రెస్ కాదు వైఎస్ఆర్సీపీ అని నమ్మారు ఒకసారి. ఆ రెండు పార్టీలకు సంబంధించిన టెన్యూర్ కూడా చూశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టెన్యూర్ చూశారు. సో విభజించిన సమయంలో మేమిచ్చిన హామీలు కూడా అమలు కావట్లేదు కాబట్టి వాటిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఇప్పుడు జనం ముందుకు వస్తున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఏడు పండగల్ని పాసినాడే అదే చెప్తారు సార్. ఎల్లరికి వాళ్ళు బ్యాచ్లో చిక్కడిపోతే శర్మలమ్మకి కూడా ఇలాంటి తెలంగాణ ఆలోచనలే వస్తాయి. మీకు విషయం చెప్పనా, ఈ 10 సంవత్సరాల్లో వినిపించని నోళ్లు అలా బాలకృష్ణ డైలాగ్ ఉంటారు కదా, ఇప్పుడు ఎందుకు లభిస్తున్నాయని. అదే ఈ 10 ఏళ్ళలో ఏం లేచే చెప్పమనండి. ఎందుకంటే వీళ్ళు సార్ వాజ్పేయి గారి హయాంలో విభజించిన రాష్ట్రాలకి గోపెట్ల కాపాడారు కాంగ్రెస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కోలేషన్ అయిపోయి కదా మనకి రాష్ట్రం విభజించారు. మరేమి పరిరక్షించడానికి వచ్చిన ఇదేంటండి వాళ్ళకి? అంటే బీజేపీ వీళ్ళు కలిపి నాటకాలు ఆడుతున్న రాజకీయాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థిక భాండాగారం, దీన్ని కొల్లగొట్టడం కోసం చేస్తున్న దాష్టికం మీరు గమనిస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఇంకో విషయం చెప్తా. ఇవాళ ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఫస్ట్ ఏంటంటారు, రాగానే ప్రత్యేక హోదా ఇస్తూ ఉంటున్నారు. ఈ ప్రత్యేక హోదా ఈ 10 ఏళ్ళు వెనుకబడతాను అంటే వెనకబడిన జిల్లాలతో పాటు ఉదాహరణకు 23 జిల్లాలు ఉన్నాయి సార్ సమైక్య రాష్ట్రంలో. ఈ తెలంగాణలో 10కి వెనకబడిన జిల్లాల కింద ఇస్తామని చెప్పారు. అక్కడేమో 7 జిల్లాలకి 350 కోట్లు మనకి ఇచ్చినట్టు వెనక్కి పట్టుకుపోయారు తెలుగుదేశం ఆయనలో. అంటే ఓవరాల్ గా ఈ ప్రస్థానంలో వెనుకబాటుతాను ఈ 10 ఏళ్ళలో నిర్మూలించబడలేదు. బై ద బై విత్ రెస్పెక్ట్ బీజేపీ పరిపాలిస్తున్న ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఆయనలో కూడా వెనకబడిన ప్రాంతాలను ఐడెంటిఫై అయిన ఉదంతంలో విడదీసిన రాష్ట్రంలో ఒక్కడుకు కూడా ముందుకెళ్ళిన నిస్సహాయ స్థితిలో ఈ 10 ఏళ్ళు మనకు రావాల్సిన విభజన హామీల్లో అట్లీస్ట్ పురోగతి సంతరించుకునే తరుణాన్ని కూడా ఎంత దారుణంగా చెయ్యట్లేదు. 10 ఏళ్లలో ఈ 3 పార్టీలు చేయలేదు. కాంగ్రెస్ అయితే చేస్తుందని చెప్తోంది. మళ్ళీ అదే మాట చెప్తున్నారు. అదే మాట చెప్పేది. అరే మీకు ఒక మాట చెప్తా సార్, మీరు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు అనుకోండి సార్, నా దగ్గర సబ్జెక్ట్ ఉందని పిలుస్తారు. నేను ఇక్కడ దేబ్జలో కూర్చోడానికి పిలుస్తారా లేదా గంట సేపు నా ముఖం చూపించడానికి పిలుస్తున్నారా? అలాగా 10 ఏళ్ల పాటు ఎక్కడ ఉన్నారా? టీడీపీ చేయలేదు, వైసీపీ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం బీజేపీకి బి టీమ్స్ గా ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రాంతీయ పార్టీ ఉన్నాడు సార్. మీరు బి టీముల దాకా వెళ్ళిపోయారండి. ముందు వాస్తవాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు హరిబాబు తప్ప మిగిలిన 24 మంది రాజీనామాలు చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల అంశంలో. గమనించండి, దేశంలో ఉన్న ప్రతి పార్టీని మన నెత్తిమీద తీసుకొచ్చి 13 జిల్లాల్లో ధరం పోరాట దీక్షలని బీజేపీ మనకు వివక్షకు గురి చేసిందని కన్విన్స్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈవెన్ ఆఫ్టర్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇదే కంటిన్యూషన్ ఆఫ్ వివక్ష ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నప్పుడు మీకైతే మేము ఇలా చేసాం, ఈ మేము విభజించిన రాష్ట్రాలకు ఎందుకు చేయలేదని దేశంలో ఉన్న కాంగ్రెస్ 57 మందో 52 మందో లింగలింగమని గెలిచారు కదా, ఏ నోర్లు పడిపోయాయి. అయిపోయింది. కాంగ్రెస్ మాట్లాడలేదు కాబట్టి, కేంద్రంలో అడగలేదు కాబట్టి కాంగ్రెస్ కి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అంట, లేనప్పుడు ఎట్లా ఎందుకు వాళ్ళ మాట్లాడవాలి? ఇప్పుడు తీసుకుంటారు ప్రాతినిధ్యం. పెట్టి దోచేసి దోపిడీకి గురి చేసి వివక్షకు గురి చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఉనికిల కోసం రాజకీయ ప్రశ్నలో అదే 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అనుకుంటే 10 ఏళ్ళ నుంచి జరిగిన ద్రోహం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికంటే ఇప్పుడు ఎక్కువ అన్యాయం కదా, దానికంటే ఇప్పుడు ఎక్కువ నష్టం కదా జరుగుతుంది వీళ్ళతోటి. చేతనైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించి ఈ పొరపాటికి లెంపలేసుకుంటున్నాం, రాష్ట్ర విభజన సమస్యలు ఈ విధంగా మేము పరిష్కరిస్తామని చెప్పమనండి. అదే కదా చెప్తున్నా. మొదటి సంతకం అధికారం దేనికి వీళ్ళకి? దేశంలో ఏ సమస్య పిచ్చోళ్ళ అమాయకులు ఆంధ్రప్రదేశ్ లో కర్మగాలి కాంగ్రెస్ అధికారం పెడితే దేశంలో బీజేపీ గెలిస్తే వీళ్ళు దేనికి బర్రెల కాడే కాకుండా దేశంలో ఏ సమస్య లేనట్టుగా ప్రత్యేక హోదాపైన మొదటి సంతకం పెడతామని ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి దానికి దిక్కుంటే కడదానికి కళ్యాణం, అలాగే పుండుకు తడుంటే బూర్లు వండుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ రెండు లేకుండా ముందు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది దేశవ్యాప్తంగా చెప్పమనండి. ఆ దేశంలో పెడుతున్న 5-4 స్టేట్ల ఎలక్షన్లు అంటే కోట్ల కొసరేసినట్టు చిన్న బుడ్డ రాష్ట్రాలు వీళ్ళ మొహానికి అధికారం ఇస్తే కనీసం రాజ్యసభకు కూడా పంపించుకోవడం నిస్సాయ స్థితిలో ఏడుస్తున్నారు వీళ్ళు. వీళ్ళ పరిస్థితుల గురించి ఏం మాట్లాడతారు సార్? పంజాబ్ లో కూడా అట్లా అయిపోయింది. కాంగ్రెస్ తర్వాత చాలా సార్లు రూల్ చేసింది. 2 decades కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. మళ్ళీ చెప్తాను, కనుమరుగైపోతున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అయిపోయింది. కాంగ్రెస్ 3వ ప్లేస్ 4వ ప్లేస్ జనరల్ ఎలక్షన్ తక్కువ స్థానాలు వేరే విషయం. అది వేరే విషయం. దానికంటే ముందు నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చూపుతున్నాను. పీసీఆర్ విజువల్స్ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సభలో జనసేనకు సంబంధించిన వాళ్ళు నిరసన వ్యక్తం చేశారంట. సారీ ఏంటిది, రాజానగరం టికెట్ జనసేనకు కేటాయించడం పైన రాజమండ్రిలో నిరసనకు దిగారంట. పీసీఆర్ ప్లీజ్ ప్లే ద వీడియో. చంద్రబాబు నాయుడు గారు కింద పడిపోయారు. అక్కడ ఆ విజువల్ చూస్తున్నాం కదా సార్, అది నిరసన తెలుపుతున్నారు. నేను దీనికి 2 రోజుల ముందే రాజనగరం కథ వేరే పడబోయారు ఆయన వాళ్ళ గొడవ చూసి సెక్యూరిటీ పట్టుకున్నారు. అదేంటంటే కంతేరులో చంద్రబాబు నాయుడు గారిది కదిలిరా సభ జరుగుతోంది. సభలో గందరగోళం. రాజానగరం టికెట్ జనసేన తనకు తానుగా ప్రకటించుకోవడంపై ఆందోళనకు దిగారంట. బొడ్డు వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన వెళ్తుండగా పడిపోబోయారు. సెక్యూరిటీ ఆయన పట్టుకున్నారు. నేను ఒక విషయం చెప్పగలను సార్, ఈ బేర్ మినిమం వాళ్ళు ఉమ్మడి పొత్తు అన్న విషయంలో గతంలో చంద్రబాబు గారు తెలుగుదేశం క్లియర్గా చెప్పింది ఏంటి, మాకు సంబంధించిన 23 స్థానాల్లో అప్పుడు గెలిచిన వాళ్ళకి అన్న దగ్గర 18 మంది మిగిలేరు. 18 మందికి మేము టికెట్లు ఇచ్చుకుంటాం, మిగిలినవి అలాగే రాపాక్ గారు రాజుల్లో గెలిచారు కాబట్టి అది మీకు అన్న ప్రాతిపదిక ఉండి 18 + 1 19 పక్క తీసి ఏదైనా అంటే మాట్లాడవచ్చు. కానీ సార్ అవి ఏవీ లేకుండా బుడ్డొచ్చేళ్ళ పని పొత్తు మేము డిక్లేర్ చేస్తామని ఇద్దరు కామన్ మేనిఫెస్టో పెట్టి ఆ కామన్ ప్రోగ్రాంలో నువ్వు చేసావు కాబట్టి నేను చచ్చినట్టు చేస్తానని చెప్పుకున్న నిన్న ఉదంతానికి వచ్చే రెప్లికేషన్స్ ఇవి. దే హ్యావ్ టు బేర్ దట్. దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. పడిపోయారు పెద్ద మనిషి పాపం. సార్ ఆయనకి లేని కష్టాలు చాలా ఉన్నాయి సార్. ఆయనకి కోరి తలకైనా పులు తెచ్చుకున్నాడు ఈ ఎలక్షన్ మాత్రం. దానికి నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే ఆయన ఎబిలిటీ, ఆయన కాంపిటెన్సీ లెవెల్, ఆయన క్యాపబిలిటీ మీద ఆయన నిజంగా పనిచేస్తే ఆ తెలుగుదేశంకు పునర్వైభవం తేయడం మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ ఆయన దాని మీద లేడు. ఆయన ఓ విషవాలయంలో చెక్కుపోయాడు. రాజకీయ వికృత రాక్షస క్రీడకి ఆయన బలైపోతున్నాడు. అందుకని ఇంకేం లేదు. ఆయన మీద గౌరవంతో నేను చెప్తున్నా. రెండో విషయం మీకు ఇక్కడ అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ సార్. ఇది ఖచ్చితంగా ఇది పాప పోతుంది. నేను 2 days బిఫోర్ చెప్పిన. వన్స్ దే ఇంకా 175 అనౌన్స్ చేయాలి, 171 అనౌన్స్ చేయాలి, ఇంకన్నీ ఉంటాయి ఆ కథలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికన్నా ముందు అనౌన్స్ చేసి పర్ఫెక్ట్ ఉంటాయి అంటారా? ఇంపాసిబుల్. పొత్తు ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. పొత్తుండదు. మర్చిపోయి ఈరోజు టాపిక్ కూడా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్న విషయం నాకు తెలియదని ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఈ మధ్యన ఆయన సంఖ్య వేసుకుని తిరగట్లేనట్టుంది. బంధానికి బ్రేక్లు వచ్చాయి ఏటో మరి మొత్తానికి. కానీ ఓవరాల్గా మాత్రం ద హ్యూజ్ ఇంపాక్ట్ బై బీజేపీ విల్ బి దేర్ సార్. అది నేను అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సంధానకర్తలా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది బీజేపీ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన పొత్తు గురించి 99% ఛాన్స్ ఆర్ వెరీ థిన్ లైన్ నడుస్తుంది బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ టీడీపీ అన్న దగ్గర. ఈవెన్ ఆ పారాచూట్ బ్యాచ్ గలతో కూడా వాళ్ళు కన్విన్స్ చేయలేకపోతున్నారు. బీజేపీ ఇస్ నాట్ అట్ ఆల్ కన్సిడరింగ్ ఇట్. అందరూ February 8 నోటిఫికేషన్ పడింది రాజ్యసభకు చూడండి.
11 వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ విప్ జారీ చేసిన తర్వాత ఈ పొగడి అసలు ఏముండదు. బుచ్చ చౌదరి గారు ఎట్లయినా అంత అనుభవం ఉండే 50 మంది టచ్లో ఏదో ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని ఎలా మాట్లాడారు నాకైతే అర్థం కావట్లేదు అసలు. ఆయన స్థాయికి అది అలా మాట్లాడకూడదు. ఎందుకంటే బికాస్ ఈ నోస్ ప్రెటీ వెల్. ఏంటి ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పిలిపించారంటారా? ఆయన పిలిపిస్తారు సార్. ఏ అంత సీనియర్ ఉంటుంది వీళ్ళకి. ఏం జరుగుతుంది? ఏముంది అంత గడ్డాడతారు రేటి పరిస్థితి. ఇంతగా ఆడుకున్నావు కదా, అవుట్కమ్ ఏముంది, ఏమైనా గెలిచే ఛాన్స్లు ఉన్నాయి అటువన్నీ అడుగుతారు. యాజ్ యూజువల్ ఈ బేగాలు పోయి చెప్తారు కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇలా మొహం వేసి చెప్తారు. ఇది నీ పరిస్థితి, ఇది నీ కథ, అక్కడ వాళ్ళ కథ ఇది, వీళ్ళ కథ ఇది. వీళ్ళ ఏబి వెంకటేశ్వరరావు కాదు కదా, ఢిల్లీ వాళ్ళు వేరు కదా. వాళ్ళ ప్రకారం వీళ్ళు మళ్ళీ రూట్ మ్యాప్ ఇస్తారు, ఇక్కడికి వచ్చి ఆడుకోవడం. అంతకు మించి ఇంకెళ్ళి సో పొత్తు పైన కూడా చాలా క్లియర్ గా చెప్తారు సార్. దిల్ ఫుడ్ డౌన్ దిస్ వి వాంట్ తెలుగుదేశం ఆర్ నాట్ ఉంది క్లారిటీ. ఆయన తెలుగుదేశంతో వెళ్ళడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక డెసిషన్కి వచ్చింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో డిస్కషన్ చేయడం కోసం పిలిచారు అనేది ఒక ట్రోల్ అవుతుంది. అది ఇక్కడ వీళ్ళు భోగోని గారు అదే పని కదా. ఉప్పు తిన్న విశ్వాసం ప్రకటిస్తారు కదా, పచ్చడోడును, ఆ పేపర్లు వేసుకునేవాడును, పౌడర్ డబ్బోడును, పెట్రోల్ బంక్ వాళ్ళ పని అదే. ఉండదా 3 పార్టీలు కలిసి పనిచేసి 2014 కాంబినేషన్ రిపీట్ అయ్యి 2014 ఎత్తి జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్టే హ్యాపీగా. వీళ్ళు చేసిన దాష్టకం 5 ఏళ్ళు భరించి 23 ఒకటి ఇచ్చి కూర్చోబెట్టారు వాళ్ళకి. సో ఇంకేముంది, మళ్ళీ ఆ గేమ్ సేమ్ గేమ్. ఆ 0.5% ఇంకెంత తగ్గుతారో బీజేపీ వాళ్ళు లెక్కేసుకోవాలి. 23 కన్నా ఇంకెంత తగ్గుతాయి తెలుగుదేశం వేసుకోవాలి. ఆ ఓటు మీరు నిలబడడం జరగని పని అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చర్చ, తెలుగుదేశం పార్టీ స్టేక్ ఏమి ఉండదు ప్రసాద్ గారు. ఇప్పుడు దీంట్లో ఎవరితో వెళ్ళాలనేది వాళ్ళు బీజేపీ పిక్ చేసుకోవాలి. కానీ సార్ మీకు ఒకటి చెప్పనా, లైన్ క్లియరింగ్ అంటారు తెలుసు కదా మీకు. ఏంటి లైన్ క్లియరింగ్ అంటే? గల్లా జయదేవ్ బకరా నెంబర్ 2 ఆఫ్టర్ నాని గారు. ఎందుకంటే మీకు గుర్తుంచుకోండి, అమరావతి ఉద్యమం జ్ఞాపకం ఉంది కదా మీకు. ఇప్పుడు చేస్తుంది ఏంటో నాకు తెలియదు, కానీ అప్పుడైతే నిజంగా తెలుగుదేశం ఈయన ఆధ్వర్యంలో నడిచిన పరుగులు, డొంకలంపటెళ్ళి ముట్టడికి చేసిన దాంట్లో ఆయన అరెస్ట్ అయ్యాడు. తర్వాత తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాడు ఆయన వ్యక్తిగతంగా. ఎందుకంటే ముట్టుకుంటే కందిపోయే మనిషి అయినా. ఎందుకంటే ఎన్ఆర్ఐ ఒకరోజు రాత్రి ఆయన తీసుకుని 3 గంటలు తెలియలేదు అనేది అప్పుడు అక్కడి నుంచి కడుపు మంట మొదలైంది తెలుగుదేశం వాళ్ళకి. మీరు అది గమనించండి కావాలంటే. నేను వద్దున పని నువ్వు ఎందుకు చేసావు, మనకు సంబంధం లేదు, ఎవరినో భౌగోళికాలు తలగొట్టండి మెరగొట్టండి వేసి మనం నడిపేద్దాం, మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాం మన దగ్గర నుంచి వివక్ష స్టార్ట్ అయింది దానికి. దాని తదంతర పరిణామాల్లో వీళ్ళు కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చారు. ఎవరు? తెలుగుదేశం గవర్నమెంట్. ఎక్కడ ఇచ్చారు? అది బీజేపీకి నచ్చలే. అందుకని ఆయన మీద ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈడీ దాడులు జరుగుతుంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇండివిజువల్గా వాళ్ళ అమ్మగారు గత కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు వేరే విధేయరాలు ఆవిడ. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు లెగసీ అందరికీ తెలిసింది. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అరంగేట్రం చేయింది. ఎక్కడ కాంగ్రెస్ డబ్బు ఇచ్చింది? తెలంగాణలోనా? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లు అప్పుడు. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాండాగారు సార్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీరు మళ్ళీ చెప్తున్నారు. నేషనల్ గవర్నమెంట్కి ఎవడెవడ జహాపన రాజకీయాలు చేస్తారో. సో డబ్బులు ఇచ్చారు కాబట్టి దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ పర్యవసానాలకి ఎవరైనా బాధ్యత ఎవరు వహించాలి? ఈ చేతులు కడుక్కోవడంలో స్పెషలిస్టులు కదా మన రోజు. తండ్రి కొడుకు హ్యాపీగా భారం అంతా మీద వేసి, మాకు తెలియదు అది కార్పొరేట్ పాలసీ అనుకుంటాను, రిలయన్స్ అంబానీలాగా అదానిలాగా అందరికీ డబ్బులు ఇస్తారా, అలా వితరణ చూపించారని చెప్పి ఎక్స్క్యూజ్ అన్నమాట. మిస్టర్ ప్రధాని అని ప్రత్యేక హోదా మీద మాట్లాడాడని. జ్ఞాపకం ఉందా లేదా? సో ఇక్కడ ఏంటి, వీళ్ళందరూ తిట్టేసినామని తూర్చు ఎవరో ఒకరిని బకరా చేయాలి కదా. పాపం జయదేవ్ గారికి వేశారు. అయినా నేను జయదేవ్ గారు ఇంపాసిబుల్ టు నెక్స్ట్ నిలబడడం అన్నది నేను 2 ఏళ్ళ క్రితమే చెప్పాను వీడియో. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ రిజైన్ చేయాల. నేను తెలుగుదేశం పార్టీ మెంబర్గా కంటిన్యూ అవుతున్నాను. ఎందుకు వాళ్ళ అమ్మగారికి తిరుపతి పరిసర ప్రాంతాల్లో టికెట్, కుటుంబం ఒక టికెటే కదా. పోటీ చేస్తారు వాళ్ళు, మొదలు పోటీ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అక్కడ వాళ్ళ కుటుంబానికి అక్కడ అంత డిమాండ్ ఉంది సార్. నా పాయింట్ ఏంటి, ఈవెన్ జయదేవ్ గారు తిరుపతి పరిసర వాళ్ళ నియోజకవర్గం నిలబడితే, చంద్రగిరి నిలబడితే తిరగలేదు ఆయనకి. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఏంటి, నేను షర్మిల గారిని ఎక్కువ ప్రొజెక్షన్ షర్మిల గారి వైపు వెళ్తున్న నేపథ్యంలో, సునీతారెడ్డి గారు కూడా అటు వచ్చిన నేపథ్యంలో, షర్మిల ఇద్దరు చెల్లెల్ని వదిలేశారు అనే ఒక కాన్సెప్ట్ని తెలుగుదేశం పార్టీ మీడియా డ్రైవ్ చేస్తూ వస్తుంది. తప్పు కదా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎందుకు తప్పు అనే విషయం చెప్తాను. ఎందుకు తప్పు చెప్పి, దీనికన్నా ముందు తెంగరోళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటి తెలుసా? షర్మిల గారు అబ్బాయికి జగన్ గారు అమ్మాయికి మ్యారేజ్ విషయంలో పరపచ్చులు వచ్చాయని చెప్పి అని ఒక కథ చెప్పారు. ఆ అబ్బాయి హ్యాపీగా బంగారు తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. పైపచ్చి సామాజిక వర్గాలు కూడా ఒకటి కాదు మాటకి చెప్పాలంటే. అంటే అది చెప్పింది అది అబద్ధమే కదా. ఈ తెప్పలగలు చెప్పింది రోజు అబద్ధాలు వినాలి సార్. ఇప్పుడు నేను వెలుగొండ నేను ఎందుకంటున్నా అంటే, షర్మిల గారు, సునీతమ్మ వీళ్ళంతా వచ్చి ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందేమో, వీళ్ళిద్దరూ మన వైపు పనిచేస్తే పొలిటికల్ మైలేజ్ ఉంటుందేమో అని తెలుగుదేశం పార్టీ భావిస్తే దే మే లెఫ్ట్
జనసేన వీళ్ళని జాయిన్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందిగా ఇండియా కూటమిలో చేరి. ఇప్పుడు అడిగిన మీరు ప్రశ్నకి నేను ఆల్రెడీ పెద్ద గీత చిన్న గీత కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు షర్మిలకి పంపుకోట్లు చెప్తున్నారు తెలుగు తక్కువతనం. ఈ తెలుగు తక్కువతనానికి ఏమవుతుంది, ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఇప్పుడు మీరు ఇంత ఎంటైర్ ప్రాసెస్ లో తెలుగుదేశం న్యూస్ హైలైట్ అవ్వట్లేదు. అవును, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఈవెన్ జనసేన వార్తలు కూడా లేవు. ఇప్పుడు ఆ జనసేన వార్తలు కూడా మొన్నటిదాకా జనసేనకి కొట్టిన పంపు ఇప్పుడు షర్మిలకు కొడతారు ఈ తెంగరాళ్ళు. ఇది గమనించమంటున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందంటే నాకు అసలు మీకు ప్రైమ్ ఆఫేస్ గా ఫోకస్ చేయవలసింది ఎవరైతే ఇవాళ ఢిల్లీ ప్రయాణం దీని సారాంశం వీళ్ళు అనుకుంటున్నట్టుగా బీజేపీతో ఏమైనా వెళ్ళడం అవుతుందా, లేదంటే బీజేపీని తెగతంపులు చేసుకుని వచ్చి ఇవాళ తెలుగుదేశం రెండు ముందుకెళ్తే ఇలాంటి వాటి మీద ఎక్కడైనా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. అవి తప్ప ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సిచ్యువేషన్ తీసుకొచ్చిన ఈ షర్మిల గారు లాంటి విషయాలే మాట్లాడుతున్నారు. అది కూడా మీకు కుటుంబానికి అనుసంధానించి. సరే విజయమ్మ గారు మానసిక సంఘర్షణ వాడికి ఎక్కర్లేదా, పెద్ద ఆవిడ ఎంత కదన్నా ఓ పెద్ద తల్లి. అంటే ముందు ఒక అడ్డం వేస్తారు. ఇప్పుడు విజయమ్మ గారు వైసీపీ వైపు వచ్చి ప్రచారం చేస్తే కూడా ఆమెను బలవంతంగా తీసుకొచ్చేస్తున్నారని మనం రాసేస్తాం. సార్ మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఆవిడ ప్రయత్నించింది సార్, ఇల్లరకం అడుగులు కాబట్టి ఇక్కడ దగ్గరుండి ఏదో కాపాడుకుందాం అని ట్రై చేసింది. అవుట్ ఆఫ్ ద డిస్ప్రపోర్షన్ అప్పుడు ఆవిడ షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కిందే ఆవిడ వేదికని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఈవెన్ షీ డిడ్ంట్ అటెండ్ మా ఇలా ఇల్లరక పల్లెడు తాలూకు సంబంధించిన భారీగా ఆవిడ రాజకీయ అరంగేట్రం చేస్తుంది. తల్లిగా నా వంతు కోఆపరేట్ చేస్తానని చెప్పలే. షీ హాజ్ అగైన్ క్రియేటెడ్ ద సేమ్ లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. అది వరకు ఇల్లరకం వాళ్ళకే ఉంటుంది అది ఆ ప్రాబ్లం, మామూలుకి అయితే ఉండదు కదా. సో దాని కంటిన్యూషన్లో వీళ్ళతో ఏమో కావట్లేదు కాబట్టి అమ్మాయి వెనకాల రాజకీయ అరంగేట్రం ఉంది. ఆవిడ ఇది పడితే పక్కకు వచ్చినప్పుడు ఇంకేంటి, నేను మా ఆయనకి జరిగిన అన్యాయానికి మా అబ్బాయికి జరిగిన అగాత్యానికి నేను తెగించి బయటకు వచ్చాను కాంగ్రెస్ నుంచి. నాకేం వాళ్ళు కాంగ్రెస్ పరంగా నాకేం ఇచ్చేది, నా కొడుకు కోసం ఆ రోజు జరిగిన అవమానానికే నేను బయటకు వచ్చాను. ఆ అవమానం ఏం కాకుండా మా అబ్బాయి వాళ్ళ ఇండిపెండెంట్ ఎబిలిటీతో ప్రూవ్ చేసుకున్న తర్వాత నాకెందుకు కాంగ్రెస్ తలకైనప్పి వాట్ వే షీఈస్ కనెక్టెడ్. సో ఆమె కాంగ్రెస్ లో విలీనం చేయడమే విజయమ్మ గారికి ఇష్టం లేకుండా ఇష్టం లేదు, దట్ ఈస్ దేర్ బిజినెస్ అండి. అందులో ఈవిడికి తీసుకెళ్ళి కాంగ్రెస్ లో ఏదైనా ఒకటి ఒకటి ఆఫర్ అయితే 1+1 ఆఫర్లో సునీతమ్మని తీసుకెళ్తాం సంతోషం. సో వాళ్ళు పోటీ చేస్తే కడపలో ఇంపాక్ట్ ఎలా ఏమవుతుంది, ఒకళ్ళేమో కడప ఎంపీ ఇంకోళ్ళేమో పులివెందుల ఎమ్మెల్యే. ఏడు చేస్తారు డిపాజిట్లు వస్తే అడగండి. వివేకంసారిగా దిక్కులేస్తారంటే కాంగ్రెస్ పేరు చెప్తే ఈ లేట్ అండి నాలుకన్నా సర్కమ్స్టాన్సెస్ వేరు సార్. అది కదా సార్, ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నాయి ఈ ఆడపిల్లల ఇద్దరికి. అదర్వైజ్ ఇంకా సునీతమ్మ ఇంకా నేను డాక్టర్ అమ్మ ఆవిడ వృత్తిలో మంచిది సార్, ధన్యవాదాలు. కానీ ఈ శర్మలమ్మకి ఏంటం సార్ వాట్ క్రైసిస్ అదర్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి పేరు పక్క తీయమనండి. మొత్తం భారతదేశంలో 7,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన ఒకే ఒక్క మహిళ షర్మిల గారు. ఓకే, ఊరికి ఉపయోగం ఏ ఊరికి ఉపయోగమో ఫస్ట్ కనుక్కోమనండి. రెండు విషయాలు చెప్తాను, ఒక మాట చెప్తా సార్. అలా ఉద్దవ్ థాకరే రాజ్ థాకరే ఇద్దరు 2 పార్టీలు పెట్టుకుని జుట్లు పీక్కు చేస్తున్నారు. ఇక్కడ ఆయన అలగిరి గారు లోపటే ఉంటాడు, స్టాలిన్ గారికి ఆయనకి పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటది. అధికారంలో స్టాలిన్ గారే ఉన్నారు. అలాగే ఈ లేడుపులు పెడబబ్బులు ఉంటాయి కుటుంబంలో. దానికి ఎవరిది ఏమవుతుంది, ఎవరి ఎబిలిటీ స్టామినా వాడి క్యాపబిలిటీ మీద ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు, 151 సీట్లు ఇచ్చారు. ఎవరిని తిడతారు మీరు వెళ్ళి, ఎవరికి చెప్తారు? వాళ్ళన్నీ తెలుస్తారు ప్రజలకి, వీళ్ళు గమనిస్తూనే ఉంటారు. ఆడపిల్లకి ఏ విధంగా అన్యాయం జరిగింది ఆవిడే చెప్పింది ఇంటర్వ్యూలో. మా నాయనకి ఎవరికి ఇష్టం లేదు అయితే పెళ్లి చేసుకున్నారు, కుటుంబ వ్యవహారాలు వేరు, మా వ్యవహారాలు వేరని. అయినా సరే చేసుకుందంటే ఇన్నాళ్ళు గౌరవించారు కదా. 2 పిల్లలు పుట్టారు, కొడుకు కూడా రాజశేఖర గారి మనవడికి కూడా పెళ్లి అయిపోతుంది. ఇంకేంటండి ఇంకంతకన్నా ఇంకేం ఆదరవుతారు కుటుంబ పరంగా? ఇదేమన్నా పనికార పథకం ఎవ్రీ ఇయర్ జీతబత్యాలు ఇచ్చుకునే కార్యక్రమం. ఆడపిల్ల అంటే రాయలసీమలో ఒకసారి ఆవిడే చెప్పింది కదా, ఆడపిల్ల ఈడపిల్ల అలాంటి పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర ఈ కథరాన్ని చెప్పింది ఆవిడే. మళ్ళీ ఆడపిల్ల ఏడపిల్ల వచ్చినప్పుడు ఇక్కడేమో కోళ్ళట ఆడేట కడుపులో పెట్టుకోలేట ఆడపిల్లని. రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేయడం. దీన్ని అంటారు తుంటి కొడితే పళ్ళు రాలే అని. ఆ మాట ఏదో మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఆలోచించవచ్చు. ఎవరెవరికో అత్తగారు కోడలు లేకపోతే ఈవిడొచ్చి మళ్ళీ మా నాన్నకాలం నెలవెత్తుతానంటే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఈవిడ బాధ్యత, కూతురు కదా రెస్పాన్సిబిలిటీ. మరి ఇక్కడ తెలంగాణ నుంచి చేసి ఉంటే అరే అమ్మ ఇక్కడ రాజీనామా చేయకుండా పార్టీని విలీనం చేయకుండా నేను నా వంతు ఉడత సాయం చేస్తూ ఈసారి ఈ అభ్యర్థిని నేను ప్రకటించాను, బీఫామ్ ఇచ్చిన వద్దని నేను విరమించుకున్నాను. ఇక్కడ ఫస్ట్ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు రేపు ఎంపీ ఏదో నేను గెలిచి ఏ పాలేరు నుంచో లేదా నల్గొండ నుంచో నేను మా రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని చేయడానికి తెప్పలు పడతానంటే అర్థం ఉంటుంది. ఇక్కడన్నీ తూచి రబ్బర్ పెట్టి చేర్పించి మళ్ళీ ప్రత్యేకంగా ఒక గొడుగోటు పెట్టుకుని అక్కడికి వచ్చి జాతీయ పార్టీలో పోయిన తర్వాత రాష్ట్రానికి కాన్స్టిట్యూన్సీకి పరిమితం అవుతూ ఉంటే ఎట్లా? అది రాజ్యసభ అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆడుకొని చెప్తారు, అక్కడికి వెళ్ళి ఆడుకుని వస్తారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశాడు అజరుద్దీన్ మొన్న ఎమ్మెల్యేగా. ఉత్తరప్రదేశ్ నుంచి కంటెస్టెడ్ ఎంపీ. మరి ఏం చేస్తారు మరి? అది ఎంపీ అంటలేదు కదా ఈవిడ. అలా రాహుల్ గాంధీ గారిని ఏకంగా ప్రధాని చేస్తాను. దానికి మాటలకి నువ్వు అజరుద్దీన్ పోటీకి నేను ఏమైనా సంబంధం చెప్పినా
అంటే ఎవరు ఎక్కడ జాతీయ పార్టీలో ఒక రాష్ట్రానికి కన్ఫైన్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడికైనా పని చేయొచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అవునండి, పని చేయడం వేరు కదా. అక్కడ పోటీ కూడా పనిచేస్తూ చేయొచ్చు. అధికారం మాకు వచ్చేయాలి, నెక్స్ట్ మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోవాలి, ఈ కాంగ్రెస్ చేసిన విభజన హామీలు ఏవి మేము తీర్చిపోయినా అట్లా మాట్లాడడం, మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మీరు ఎలా చచ్చిపోయింది మేము పట్టించుకోము, వచ్చి కొత్త సంతకం పెడతాం ప్రత్యేక హోదా అంటే ఇవన్నీ కూడా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు కాంగ్రెస్ పైన చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. చూస్తాను కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత మళ్ళీ దానిపై డీటెయిల్గా మాట్లాడదాం. ఇంకేంటి చెప్తారు, మా తులసిరెడ్డి గారు ఒకలో 4 నోట్ల 4 కొన్న మనిషి ఉన్నాడు ఆ పార్టీకి. మా జేడీ శీలం గారికి ఎలాగో వివక్ష. మీకు చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్షల పేరుతో దీక్షలు తీసుకొని మోడీ గారిని తిట్టింది గుర్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 19 వరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక హోదా ఇస్తా అని నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఇస్తానని మోసం చేశాడని పోలీస్ స్టేషన్లో కంప్లీట్ లాక్ చేశారు. రఘువీరారెడ్డి గారు రోజు ధర్నాలు చేశారు, రోజు ఆందోళనలు చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక్కడ మాకెందుకు ఇప్పటిదానికి అలా సాలో కప్పుకుని మా సెల్సాన్ కూడా గొల్లెట్టుకుని తిరుగుతుండు. అది మొన్నటి దాకా అదైతే బిగ్ బాస్ లో శివాజీ కూడా అదే ఏడుపు. మా చింత రాజశేఖర్ కూడా బ్రాంచీలు పెట్టుకుని తిరుగుతాడు ప్రత్యేక. ఏంటంటే వాళ్ళ అటువంటి వాళ్ళకి వచ్చినంత ప్రచారం కానీ ఇది కానీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో రాలా ఆ టైం. అలా కాదు సార్, కత్తెట్టి ఆయే పొడిచేసి నోట్లో ఏమో గన్నట్టు కాల్చేసి ఇది నేనే ట్రీట్మెంట్ ఇస్తానంటే కత్తెట్టి పొడిస్తే కాస్త బతికి ప్రాణాలతో ఉన్న వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఇప్పుడు కత్తెట్టి పొడిచిన వాడిని హాస్పిటల్ తీసుకోవాలి కదా, తీసుకోవద్దు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ కి. చెప్తుంది కదా ట్రీట్మెంట్ పొడిచారు మిమ్మల్ని, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను చెప్పి నరేంద్ర మోడీ ఏం చేయలేదు కదా, మరి చెప్పాలి తగలబెట్టేశారు కదా. నరేంద్ర మోడీ మా ప్రాణాలు తినే నరేంద్ర మోడీకి వీళ్ళిద్దరు ఇక్కడ రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఏజెంట్స్ గా వీళ్ళిద్దరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా. ఫస్ట్ మాకు ఇప్పుడు బిక్కుబిక్కులాడుకున్న 50 మంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వస్తారు ఆంధ్రప్రదేశ్ లో నిలబడి మా వల్ల పొరపాటు జరిగిందని లెంపలు వేసుకుని మేమేమి చేయలేకపోతే దేవ్ జిల్లా నిలబడ్డాం పార్లమెంట్ లోను. ఈసారి అయినా సరే అలా కాకుండా మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మీ వంతు ఇంకా క్షమాపణ చెప్పేది సార్. వాళ్ళు కాంగ్రెస్ తప్పు చేసిందంటే పనిష్మెంట్ వేశారు 10 ఏళ్ళ రాష్ట్రంలో ఎవడు లేకుండా. పనిష్మెంట్ ఇచ్చేస్తే మాకు చేసింది వదిలేస్తాం అనుకుంటారా? 10 ఏళ్ళ నుంచి చేస్తాను ఏం చేయలేదు, వాడిని అడుగుదామంటే మీరు అడగమంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా సార్. మేము గెలిపించుకున్న ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారు, మేము గెలిపించుకున్న ఎంపీలు అప్పుడు ఇప్పుడు కూడా. నేను ఈ విషయంలో చాలా రాజీనామా ఏంటి ఎవరు చేశారు రాజీనామా? హరిబాబు తప్ప 2014 ఎన్నికైన ఎంపీలు 24 మంది రాజీనామా చేశారు. 14 ముందు సార్, అది 19 ముందు కదా. 19 తర్వాత గెలిచిన వాళ్ళు ప్రతి పార్లమెంట్ సెక్షన్ లోనూ మన విభజన హామీల మీద ప్రతిసారి అడుగుతారు, పాలసీ మ్యాటర్లను దాటివేస్తారు. ఎందుకు రాజీనామా చేయలేదు? ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళని గెలిపించుకుంటారు కదా సార్. ఒక మాట చెప్తున్నాను సార్, మనం గెలవటం కాదు, ఉద్యమం ఉండాలి కదా. ఇష్యూ తరంపోట దీక్షలు చేసిన చంద్రబాబు కంటిన్యూ చేయలే, ఎందుకు గాలిగోలేశాడు ఆయన? సరే చేయలేకపోతున్నాను, నేను చేస్తాను కదా, జగన్మోహన్ ఉద్యమం చేస్తానని చెప్పాను. నేను మెడలోంచి తెస్తానని చెప్పాడు. మెడలోంచి నా వాళ్ళ కాదని మొదటి రోజు కట్టెత్తాడు. ఎందుకంటే నువ్వు 303 గెలుచుకుని వాళ్ళని తుమ్మి కూర్చుంటే ఈనాడు చేస్తాను వెళ్ళి. అందుకే రాజ్యసభలో వీటో పవర్ తెచ్చుకుంటాడు సార్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ఫస్ట్ టైం వీఆర్ కాంకరింగ్ 11/11. ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు రాజ్యసభ గేమ్ ఎలా ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలివైనోడు అయితే జగన్మోహన్ రెడ్డి అంటే తెలివైనోడు నేను కన్ఫైన్ అవుతాను. ఎందుకంటే దిస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీ వాట్ ఈస్ ఆఫ్టర్ 11/11. ఇది ఈ రోజు దాకా చరిత్రలో జరగలే. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 3rd ప్లేస్ ఉన్నాడు హైయెస్ట్ రాజ్యసభలో. ప్రతి బిల్లుకి ఈ రోజు దాకా ఫ్లోర్ మేనేజ్మెంట్. అప్పుడు ప్రతిదీ ఒక బాణం వేసాడు అనుకోండి, నాకు విభజన హామీకి సంబంధించిన అంశం ఇది, దీంట్లో క్లారిటీ కావాలి, గిరిజన యూనివర్సిటీ ఫస్ట్ లేదా ఇంకొక ప్రయారిటైజేషన్స్, వైశాఖ జోన్ ఫస్ట్, అది అనౌన్స్ అయింది అనుకోండి సార్, రెవెన్యూ మోడల్ క్రియేట్ అవుతుంది. అటువంటి సందర్భాలు ఈ టర్న్యూర్ ఇప్పటిదాకా లేవు. రాష్ట్రపతికి ఓటేసే సందర్భంలో మిగతా చాలా బిల్స్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, అవన్నీ వాటితో ఏం కాదు సార్, ఏం జరగదు, మనతో జరగలేని పని. ఇవాళ మీకు ఎందుకంటే అందరూ జహాపన రాజకీయాలే కనబడుతున్నాయి ఇక్కడ. మీకు ఈ స్ట్రాటజీ ఆప్ చేయించండి. కర్మగాలి రాజ్యసభలో 11 ఉన్న వైఎస్ఆర్సీపీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఈసారి పవర్ వస్తే మాత్రం ఆల్ టుగెదర్ ఇస్ గేమ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే మనం అవసరం ఈ రోజు దాకా అవతలకి కనబడలే, కానీ నిజంగా ఇవాళ నుంచి పిక్చరైజ్ అవుతుంది. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయండి, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఫ్లోర్లో ఎవరికి లేదు, బీజేపీ వాడికి రాజ్యసభ స్ట్రెంత్ లేదు, వాళ్ళకి అంతకన్నా లేదు. అపోజిషన్ కుందిలే ప్రస్తుతానికి. సరే, అపోజిషన్ కే ఉంది. అపోజిషన్ లో పార్టీ పార్సల్ అవుతుంది. బికాస్ వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్ ఎ పార్సల్ ఇన్ ఎన్డీఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్డీఏ. టెక్నికల్ గా నాట్ పార్ట్నర్. సరే, నేను చూడండి రాష్ట్ర ప్రయోజనాల ప్రాస్పెక్ట్ లో మాట్లాడుతున్నాను. పార్టీ పరంగా మీరు తెలుగుదేశం ఇది వాళ్ళకేమున్నాయి, ఎందుకు సస్తున్నారు, ధ్యాపన రాజకీయాలు చేస్తున్నారు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎక్కువ వ్యక్తిగత ప్రయోజనాలు రెండు పార్టీలకు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాన్ని నష్టం జరిగింది. ఆ ప్రశ్న క్వశ్చన్ చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. సరే, ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.